ఆర్బీఐ దేశంలో రూ. 200 నోట్లు బ్యాన్. అకస్మాత్తుగా ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చిన ఆర్బీఐ. దేశంలో రూ. 200 నోట్లు బ్యాన్. అకస్మాత్తుగా ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చిన ఆర్బీఐ. ఆర్బీఐ నోట్ల మార్పు లేదా నోట్ల ఉపసంహరణ సమస్యకు సంబంధించి తరచుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తిరుగుతున్నాయి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రూ. 2000 నోట్లను రద్దు చేసిన విధంగానే రూ. 200 నోట్లను ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకుంటుందనే వార్తలు కూడా చాలా రోజులుగా సందడి చేస్తున్నాయి. ఈ విషయంలో ఆర్బీఐ ప్రజలకు స్పష్టత ఇచ్చింది. భారతీయ మార్కెట్లో అత్యధికంగా చలామణి అవుతున్న నోట్లు రూ. 500 మరియు రూ. 200 నోట్లు. దాదాపు ప్రతి ఒక్కరి జేబులో రూ. 200 నోటు ఉంటుంది. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం రూ. 200 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ అకస్మాత్తుగా ఈ విషయంలో పెద్ద నవీకరణను ఇచ్చింది. ఆర్బీఐ ఇచ్చిన స్పష్టత ఏమిటి? భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ రూ. 200 నోట్లను ఉపసంహరించుకోదు. అలాగే రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత దేశంలో నకిలీ రూ. 200 మరియు రూ. 500 నోట్లు నిరంతరం పెరుగుతున్నాయి. అందువల్ల లావాదేవీలు చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రూ. 200 నోటును ఎలా గుర్తించాలో కూడా సూచనలు ఇచ్చింది. అంటే నోటుకు ఎడమ వైపున దేవనాగరి లిపిలో రూ. 200 మధ్యలో మహాత్మా గాంధీ యొక్క స్పష్టమైన చిత్రం, చిన్న అక్షరాలలో ఆర్బీఐ భారత్ మరియు 200 మరియు కుడివైపున అశోక స్తంభం చిహ్నం ఉండాలి.